హలో ట్రేడర్స్, నేను శ్యామ్. వెల్కమ్ టు ఆల్గో స్ట్రీట్స్ మార్కెట్ అనాలసిస్. ఇక్కడ మనం మార్కెట్స్ని సిస్టమేటిక్గా ఒక రూల్ బేస్డ్ అప్రోచ్తో ఎలా ట్రేడ్ చేయాలో నేర్చుకుంటాం. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో, రేపు ఏ లెవెల్స్ చూడాలో ఇప్పుడు చూద్దాం. చార్ట్ మీద మనకి S1, S2, R1, R2 డే ఓపెన్ అయిన వెంటనే మనకి S1, S2, R1, R2లు డిస్ప్లే అయి ఉంటాయి. సో అలా చూసుకుంటే నిన్నటి క్లోజ్ ఇక్కడ అయింది S1, R1, B మధ్యలో. సో ఇట్స్ ఏ న్యూట్రల్ క్లోజ్. సో క్లోజ్ ఎప్పుడైతే మనకు R1, S1 మధ్యలో ఉందో వి కాల్ ఇట్ యాజ్ ఎ న్యూట్రల్ క్లోజ్. ఇఫ్ క్లోజ్ అబోవ్ R1 ఇట్స్ ఏ బుల్లిష్, బిలో S1 ఇట్ ఈస్ ఏ బేరిష్. ఈరోజు ఎలా ఓపెన్ అయింది అన్నది మనం బార్ రీప్లేలో చూద్దాం. ఇది ఫస్ట్ క్యాండిల్. సో నేను సెకండ్ క్యాండిల్ నుంచి బార్ రీప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ క్యాండిల్తో మనం అనలైజ్ చేయడానికి ఈజీ ఉంటుంది. చూస్తే S1 నుంచి ఇది కింద ఓపెన్ అయింది, అంటే స్ట్రాంగ్ బేరిష్ ఓపెనింగ్. మనం ఈ బేరిష్ ఓపెనింగ్ చూసినమ్మటే ట్రేడ్ తీసుకోలేము. వి షుడ్ హ్యావ్ సమ్ మనకి సిస్టమేటిక్ రూల్స్ ఉండాలి. ఆ రూల్స్ అన్నీ కలిపి ఇక్కడ ఆల్గోరిథం మనకు చూపించిద్ది అనమాట. ఇక్కడ చూస్తే మీరు బై సెటప్ నో ట్రేడ్, సెల్ సెటప్ నో ట్రేడ్. సో సిస్టమ్ ఎప్పుడైతే ఈ ఆల్గోరిథం ఎప్పుడైతే కొన్ని కండిషన్స్ మ్యాచ్ అవుతాయో అప్పుడు మనకి అక్కడ సెటప్ ఇచ్చిద్ది అనమాట. ఈ సెటప్ ఇచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి. నేను చూపిస్తాను ఈ సెటప్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి డిస్ప్లే అవుతాయో. ఈరోజు చూస్తే నిఫ్టీలో నో ట్రేడ్. ఒక విధంగా ఏమి ట్రేడ్ లేదు అంటే ఇట్స్ ఎ గుడ్ దట్ వీ డింట్ డూ ఎనీ మిస్టేక్ అన్నమాట. సో ఏ రోజైతే మన సిస్టమ్ ట్రేడ్ లేకుండా హోల్ డే ఉంచగలిగిందో దట్ మీన్స్ మీరు సిస్టమేటిక్ ట్రేడింగ్కి దగ్గర అవుతున్నట్లు అర్థం. రెండో క్యాండిల్, దిస్ ఈస్ ద థర్డ్ క్యాండిల్ బుల్లిష్, ఫోర్త్ క్యాండిల్ ఆల్సో బుల్లిష్. బట్ మనకి సిస్టమ్ ఇంకా ఏం సెటప్ ఇవ్వలేదు, బై సెటప్ సెల్ సెటప్ అని. ఇలా చూస్తే ఎప్పుడైతే కింద ఓపెన్ అయింది, ఈ S1ని ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసిందో హోల్ డే S1 R1 మధ్యలో ఉందన్నమాట. సో ఇట్స్ ఏ రేంజ్ బౌండ్ డే అండ్ వీ డింట్ గెట్ ఎనీ ట్రేడ్. దట్ ఈస్ రియల్లీ గుడ్. నేను మనకి నిఫ్టీలో ట్రేడ్ రాకపోతే మనం బ్యాంక్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ చూడొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏం ట్రేడ్ లేదు ఈరోజు. సో సెన్సెక్స్లో ఒక ట్రేడ్ వచ్చింది. మీకు అర్థం అవడం కోసం నేను చూపిస్తాను ఈ సెన్సెక్స్లో ఎలా ట్రేడ్ వచ్చింది అన్నది. బార్ రీప్లే చేసి చూపిస్తాను. ఓకే, సో ఏ స్టాక్ తీసుకున్నా, ఏ ఇండెక్స్ తీసుకున్నా మనకి ఈ S1, S2, R1, R2లు అన్నీ డిస్ప్లే అవుతాయి అనమాట చార్ట్ మీద. చూస్తే ఓపెనింగ్ నిన్నటి క్లోజ్ ఇట్స్ ఏ న్యూట్రల్ క్లోజ్, బట్ టుడే ఓపెన్ చూస్తే స్ట్రాంగ్ బేరిష్ అనమాట. సో ఈవెన్ దో ఇట్ ఈస్ స్ట్రాంగ్ బేరిష్, మనం వీ హ్యావ్ టు వెయిట్. మనకి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నది మనం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేయటం అనేది సిస్టమేటిక్ రూల్ అనమాట. మీకంటూ కొన్ని రూల్స్ ఉండాలి, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. అది ప్రతి స్టాక్ మీద మనం డిజైన్ చేసుకుంటూ ఉండలేం కాబట్టి ఏ స్టాక్ అయినా ఇండెక్స్ అయినా మనం ఈ ఇండికేటర్ యాడ్ చేసుకోగానే ఇక్కడ వచ్చింది అనమాట, వెదర్ యూ హ్యావ్ ఏ బై సెటప్ ఆర్ సెల్ సెటప్ ఆర్ నో ట్రేడ్స్ అని. చూడండి, లాస్ట్ 5 క్యాండిల్స్ అప్ డౌన్ అప్ డౌన్, ఇక్కడ మనకి బై సెటప్ వచ్చింది. సో ఆల్గరిథమ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఎ బై సెటప్ హియర్. మనకి ఇక్కడ చెప్పింది, ఇందాక చెప్పాను కదా, మనకి ఏదైనా బై సెటప్ వచ్చినప్పుడు ఈ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది అనమాట మనకి. చూడండి, ఈ ఓవరాల్ రేంజ్ ఇప్పటివరకు 442 పాయింట్స్ మనకు బై సెటప్ వచ్చింది. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అన్నది ఇక్కడ ఉందన్నమాట. ఇదేమో అగ్రెసివ్ ఎంట్రీ 83936, ఇదేమో సేఫ్ ఎంట్రీ 83891 అండ్ మనకు క్లియర్గా స్టాప్ లాస్ కూడా మెన్షన్ చేసింది. అండ్ టార్గెట్ 1:1, 1:1 లేకపోతే ఈ ట్రేడ్ మనకు రాదనమాట. సో 164 పాయింట్స్ మనకి రిస్క్ ఉంది. సో మనం చెక్ చేసుకోవాలి ఈ రిస్క్ ఎదర్ వీఆర్ క్యాపబుల్ ఆర్ నాట్. క్యాపబుల్ అయితే ఈ ట్రేడ్ని మనం ఇక్కడికి రీటెస్ట్లోనే తీసుకోవాలన్నమాట. ఈ వాల్యూ దగ్గర మీరు చూస్తూ ఉంటారు, ఈ మీరు ఎంటర్ అయ్యే టైంకి ఇక్కడ బై సెటప్ ఉంటే మీరు తీసుకోవాలి. అలా చూస్తే ఇక్కడ స్టాప్ లాస్ అనమాట. మనం స్టాప్ లాస్ మార్క్ చేసుకుంటే ఇది స్టాప్ లాస్.
ఇది స్టాప్ లాస్. సో లెట్స్ సీ హౌ ఇట్. సో ఎంట్రీ వచ్చింది, ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరికి వచ్చింది. ఇంక వేరే ట్రేడ్ ఏమీ రాలేదనమాట ఈరోజు. బట్ ఈ సిస్టమ్ అర్థం చేసుకోవాలంటే మీకు ఇంత పైకి కిందకి అయినా కానీ మనకి ట్రేడ్ రాలేదు. వన్స్ ఇట్ ఐడెంటిఫైడ్ ఎ క్లియర్ ట్రెండ్, అప్పుడే మనకి ఈ సిస్టమ్ బై ఇచ్చిందనమాట. బై ఇచ్చింది, క్లియర్ స్టాప్ లాస్ ఇచ్చింది, టార్గెట్ ఎక్కడో కూడా ఇచ్చింది. ఐ డోంట్ థింక్ ఇట్ రీచ్ ద టార్గెట్. ఓకే, నౌ సీ ద నెక్స్ట్ డే లెవెల్స్. ఇవి నెక్స్ట్ డే లెవెల్స్, అంటే TR2 TR1, టుమారో R2 టుమారో R1 టుమారో S1 S2. మీకు రేపు మార్నింగ్ చార్ట్ ఓపెన్ చేసినామంటే ఇవి R1 R2 S1 S2 కింద కనిపిస్తాయి అన్నమాట. ఈరోజు క్లోజింగ్ చూస్తే ఇట్స్ ఏ బుల్లిష్ క్లోజ్. సో మనం మోస్ట్ ప్రాబబ్లీ రేపు మార్నింగ్ కూడా దీని అబోవ్ ఓపెనింగ్ అయ్యి మనకి ఇక్కడ కానీ ఆల్గరిథం బై ఇచ్చిందంటే దట్ విల్ బి ఏ గుడ్ ట్రేడ్. మనకు ఒక మంచి ట్రేడ్ దొరికింది ఇక్కడ. లేదు, ఒకవేళ పైన ఓపెన్ అయినా కానీ కిందకు వచ్చేసినా, లేకపోతే కింద ఓపెన్ అయినా ఇక్కడెక్కడన్నా మనం సెల్ కానీ చూసామంటే సో R1 నుంచి S1కి వచ్చే ఛాన్స్ ఉంది. S1 దగ్గర నుంచి బై సిగ్నల్ కానీ మనకు వస్తే R1ని టార్గెట్ చేయొచ్చు అనమాట మనం. సో రేపు కూడా రేంజ్ బౌండ్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ రేంజ్లో ప్లే అవుతాయి, మనం ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్కి ప్లే చేయొచ్చు. బట్ మనకి ఆల్గరిథం ఇట్ ఆల్వేస్ గైడ్స్, మనల్ని గైడ్ చేసిద్ది అనమాట. ఈ ప్రాపర్ ట్రెండ్ ఉండి ప్రాపర్ సిగ్నల్ వస్తేనే మనకి ఇక్కడ బై ఇచ్చింది. దాని ప్రకారం జస్ట్ మనం డిసిప్లైన్గా ఉండి ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం ఒక్కటే. ఇలాగా చేయగలిగారంటే మీకు సిస్టమేటిక్ ట్రేడింగ్ మీ చేతుల్లో ఉన్నట్లు. యూ కెన్ అట్లీస్ట్ అన్నెసెసరీ లాసెస్ అవాయిడ్ చేస్తారు మీరు. లాంగ్ రన్లో మీరు ప్రాఫిటబుల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక 2 స్టాక్స్ రేపు ఏవి మంచిగా పెర్ఫామ్ చేయొచ్చో కూడా చూద్దాం. SBI లైఫ్, ఇది మన స్వింగ్ టూల్ అనమాట. స్వింగ్లో SBI లైఫ్ వచ్చింది అండ్ ఇట్ హ్యాస్ గివెన్ క్లియర్ ఎంట్రీ. మీరు చూస్తే మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ, ఇప్పుడు రన్ అయ్యే పొజిషన్ P&L ఎంత ఉంది, అన్నీ వస్తాయి అన్నమాట. సో మీరు స్టాక్ చూడాలనుకుంటే SBI లైఫ్ చూడండి, స్వింగ్ టూల్ తీసుకొని చూడండి. నెక్స్ట్ వన్ ఇస్ జైడస్ లైఫ్. ఇది పొజిషనల్గా ఉంది, సెటప్ రెడీ అయింది. దీనికి రీటెస్ట్లో దీనికి తగిలిందంటే మనకి పొజిషన్ యాక్టివ్ అయిపోయినట్లు అనమాట. ఎంట్రీ ఉంది, స్టాప్ లాస్ ఉంది, టార్గెట్ ఉంది. పొటెన్షియల్ 1.83% వెళ్ళేంత వరకు ఛాన్స్ ఉందన్నమాట. ఇదంతా సప్లై, ఇదంతా డిమాండ్, ఇక్కడ సప్లై. సో ఈ డిమాండ్ నుంచి సప్లై రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సిస్టమాటిక్ ట్రేడింగ్ అంటే ఇదే. ఎమోషన్స్ లేకుండా, రివెంజ్ ట్రేడింగ్స్ లేకుండా, గెస్సింగ్ ఆర్ ప్రిడిక్షన్స్ లేకుండా ఇచ్చిన రూల్స్ని, లెవెల్స్ని డిసిప్లిన్గా ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. లాంగ్ రన్లో మీరు ఖచ్చితంగా ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.